మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను మా వారికి ఇష్టమైన సాంబార్ ఇడ్లీ చేసి పెడదామని. కుదరట్లేదు. అంటే చెయ్యటం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అనుకున్న టయానికి అవ్వదు. ఇడ్లీ ఏమో పొద్దున్నే చేస్తాం. సాంబార్ చేయాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి అప్పటికప్పటికి కుదరట్ల. కానీ ఈరోజు మా వారికి ఇడ్లీ టైంకి, అదే టిఫిన్ టైంకి సాంబార్ చేయాలనుకున్నాను. చేసి పెట్టాను. మా వారైతే ఫుల్ హ్యాపీ. అసలు వారిని చూసి నేను కూడా హ్యాపీ అండి. అంతే కదండి, మనకిష్టమైన వాళ్ళకి మనం ఏదైనా ఇష్టంగా చేసి పెడితే వాళ్ళేమో కానీ మనం చాలా సంతోషపడతాం కదా. ఇక మా వారైతే తనకిష్టమైన సాంబార్ ఇడ్లీ మంచిగా తిన్నారు. వారి పేరు చెప్పుకొని నేను కూడా తింటున్నాలేండి. కానీ ఇంతకీ సాంబార్ చేసే విధానం మీరు పెట్టండి అంటే ఇంకొక వీడియోలో పెడతాను. ఇక్కడ మీకు 2 డౌట్లు వస్తాయండి. ఆ డౌట్లు మీరు ముందే క్లియర్ చేస్తాను. ఏంటంటే ఇడ్లీ పెట్టిన బౌలు ప్లాస్టిక్ కాదు, మళ్ళీ ప్లాస్టిక్ తినకూడదు, వాడకూడదని మీరు అంటారని ముందే చెప్తున్నాను. అది పింగాని జారి పడిందంటే పగిలిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ మసరగా ఉన్నాయి కదా, ఇంట్లో చేసుకున్న రవ్వతో చేసాను.